అందరికీ నమస్కారం. ప్రతి ఒక్క వ్యక్తికి భక్తి, విశ్వాసం, శ్రద్ధలుంటాయి. భగవంతుడు ఉన్నవారు అదేది, లేరు అనేవారు కూడా అదే. మనం ప్రతిదీ కోరిక కూడా భగవంతుడిని అడిగి మనం తీర్చుకుంటా ఉంటాం. మన భక్తిని ఆరనివ్వకూడదు. ఎప్పుడు భక్తిలో మనం హై టెంపోలో ఉండాలి. సపోజ్ కోరికలు అందరూ కోరుకుంటారు. కొందరికి తీరుతాయి, కొందరికి తీరవు. ఆ తీరే వాళ్ళు ఏంటంటే ఆ కోరికలు తీరే వరకు కూడా ఆ యొక్క బండింగ్‌లోనే ఉంటారు. ధ్యాస, శ్వాస అన్నీ కూడా దాని మీదే ఉంటాయి. మిగిలిన వాళ్ళైతే దాన్ని అలా అడిగేస్తారు. అదవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనప చెవ్వు ఉంటది. కమ్మరి ఏం చేస్తారంటే చెవ్వ తీసుకొని బగ మండే మంట మీద పెడతారు. ఇలా పెట్టి ఇలా తీయగానే ఆ యొక్క ఇనప చెవ్వ తిరగదు. అనుకున్న వస్తువు తయారు కాదు. అది అశాంతము ఎర్రగా కాలిన తర్వాత ఆ మంటలో ఎర్రగా కాలిన తర్వాత అప్పుడు వస్తువు తయారవుతుంది. సో అదే రీతిగా మన యొక్క విశ్వాసాన్ని కూడా ఆరనివ్వకుండా ఆ కోరికని కోరతా ఉండాలి. ఆ కోరిక కోరాలి. తీరిన తర్వాత మరొక కోరిక. తీరిన తర్వాత మరొక కోరిక. మనం అన్ని కోరికలు తీర్చుకుని